హాయ్ నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ మహేష్ వైజాగ్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అందుకనే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు దీవెనలు ఆశీర్వాదాలు నాకు కావాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ బిగ్ బాస్ 9 బాగుందా బాగాలేదనేది మీరే చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ 9 కొంతమంది నచ్చుతుంది కొంతమందికి నచ్చట్లే బట్ నేను అబ్జర్వ్ చేసే బట్టి ఈరోజు లైవ్ అంతా అబ్జర్వ్ చేసిన బట్టి ఏమనిపిస్తుంది అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఎక్కువ వెళ్తుంది బిగ్ బాస్ 9లో రీతు చౌదరి సెలబ్రిటీకి సపోర్ట్ చేయట్లే అలాగే కామనర్స్ సపోర్ట్ చేయట్లే సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తుంది ఎవరికి సెలబ్రిటీస్కి కామనర్స్ని హైలైట్ చేస్తుంది చేసుకోండి పర్లేదు దాంట్లో ప్రాబ్లం ఏంట్లేదు ఆ రీతు చౌదరికి కామనర్స్ సపోర్ట్ చేయాలి కదా అదే కదా ప్రాబ్లం ఈమెమో కామనర్సే హైలైట్ అయిపోతారేమో అని చెప్పేసి కామనర్స్ వైపు వస్తుంది ఓకే బట్ అదే కామనర్స్ రీతు చౌదరిని తొక్కేస్తారు అది తెలుసుకోవట్లేదు ఈ అమ్మాయి అది తెలుసుకుంటే బాగున్నాను ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్తో పాటు రిలేషన్స్తో పాటు గేమ్ అండ్ ఫ్రెండ్స్ని అన్ఫ్రెండ్ని చేస్తుంది అన్ఫ్రెండ్స్ని ఫ్రెండ్ని చేస్తుంది ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుంది బిగ్ బాస్ కానీ ఈ బిగ్ బాస్లో మనం అనుకున్నంత గేమింగ్ రాకపోవడానికి కారణం కొంతమంది ఉన్నారు ఇప్పుడు తనూజ రీతు చౌదరి ఒక ఫ్రెండ్షిప్ ఫస్ట్ నుంచి బాండింగ్లో రన్ చేస్తూ ఉండారు కానీ ఒక్క చిన్న గేమ్తో పోయింది ఎందుకంటే నేను రీతు చౌదరి భరణిని కావాలని అవుట్ చేసింది డిమాండ్ పవన్ కావాలని క్యాప్టెన్ చేసింది ఈరోజు సేమ్ అదే జరిగింది ఈరోజు గేమ్లో కూడా రీతు చౌదరి ఎవరికి సపోర్ట్ చేయాలనుకోవాలి వాళ్ళకి తను కూడా సపోర్ట్ చేయాలనుకోవాలి కామనర్స్ వైపు తను ఉండాలనుకుంది హౌస్లోకి వెళ్ళాలనుకుంది హౌస్లోకి వెళ్ళినా కూడా తనకి వేస్ట్గా చేస్తారు ఇప్పటికీ పని చేయట్లే ఇప్పటికీ ఏమి చేయట్లే ఇప్పుడు రీతు చౌదరి మీద నెగిటివ్గా చెప్పడానికి ఒక కారణం అదే నేను ఇప్పుడు ఇప్పటికీ పని చేయట్లే కామనర్స్లోకి వెళ్ళి ఒక ఓనర్ అయిపోయి ఇంకేం పని చేస్తుంది ఆమె టెనెంట్స్లో ఉన్నప్పుడు ఏదైనా పని చేసిందా ఏది పని చేయలే ఎవరైనా పని చేస్తారో అన్నప్పుడు ఏదైనా వర్క్ చేసిందో చేయలే ఇప్పుడు ఓనర్లా వెళ్ళినా కూడా ఏ వర్క్ చేయదు నాకు తెలిసినంతవరకు గేమ్ బాగా ఆడుతుంది ఎవర్రా బాబు అంటే సుమన్ శెట్టి గారు అండ్ ఇమాన్యుల్ అంతే వీళ్ళిద్దరే ఆడుతున్నారు గేమ్ ఇంకెవ్వరు ఆడట్లే ఇంకా ఇంకోటి రామురాథోడు ఎందుకు అంత సైలెంట్ అయిపోయాడు అనే విషయం నాకు తర్వాత తెలిసింది ఎందుకంటే తనూజ వైపు మన రీతు చౌదరిను రెండోది మన రామురాథోడ్ చిన్న అంటే మనం తనూజ పడేద్దాము అనే టైప్లోని సైకిల్ చేసుకున్నారు అది నేను చూసా లైవ్లో కూడా క్లియర్ కనపడింది బట్ రామురాథోడ్ చేయలేదు అంటున్నాడు అది ఎంతవరకు నిజమనేది మీరే తెలుసుకోవాలి లైవ్ చూసిన వాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు అది కానీ రీతు చౌదరి తనూజాని టార్గెట్ చేసింది ఈ తనూజాది టార్గెట్ ఎందుకు చేసిందంటే తనూజాది పడేస్తే ఆటోమేటిక్గా ఇమాన్యుల్ అటాక్ చేస్తాడు ఇమాన్యుల్ కూడా పడిపోతుంది అప్పుడు రామురాథోడ్కి మన ఓనర్స్కి చేసేది ఓనర్లో ఎవరో ఒకరు వెళ్తారు అది రామురాథోడ్ ఇమాన్యుల్ ఎవరైనా వెళ్ళొచ్చు కానీ గేమ్ అయితే చాలా సెల్ఫీగా ఆడుతున్నారు సెల్ఫిస్ట్గా ఆడుతున్నారు ఇంత సెల్ఫిజంలో గేమ్ అనేది నేను ఎప్పుడు వచ్చి చూడలే ఫస్ట్ టైం చూడటం నేను 8లో కూడా చూసా అంటే ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఇంకోళ్ళు వచ్చి రావడం కానీ ఇక్కడ రీతు చౌదరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే తొక్కుతున్నారనే విషయం మర్చిపోతుంది అది తెలుసుకుంటే చాలు రీతు చౌదరి ఎందుకంటే రీతు చౌదరి ఇప్పుడు ఓనర్స్ వైపు వెళ్ళిపోతాను ఓనర్సే నాకు అంతా చూసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నేను టెనెంట్స్కి నేను సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నా టెనెంట్స్ మొత్తం నాకు టార్గెట్ చేస్తారు అనుకుంటున్నారు కానీ నీకు టార్గెట్ చేసేది ఓనర్సే అది గుర్తుపెట్టుకో ఓనర్స్ నీకు టార్గెట్ చేస్తున్నారు అది నీకు తెలియట్లే పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ నీకు టార్గెట్ చేస్తున్నారు ఇది టార్గెట్ చేయడం వల్ల నీకు ప్రాబ్లం అనేది తర్వాత వస్తుందని విషయం నీకు తెలియట్లే క్లియర్ కట్గా ఎందుకంటే హరీష్ మనీష్ వాళ్ళు స్లో అయ్యారు ప్రియా శ్రీజ ఎప్పుడు గొంతులు పారేసుకుంటారు పవన్ కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ వాళ్ళు కంటెంట్ కోసం చూస్తున్నారు ఆ కంటెంట్ ఉన్నది నీ దగ్గర అది నీ దగ్గర రీతు చౌదరి కంటెంట్ ఉంది కాబట్టి ఈమెను మనం ఫోకస్ చేస్తే చాలు అనుకుంటున్నాను దానివల్ల నువ్వేమని వేసుకుంటున్నావు వీళ్ళిద్దరు నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తున్నారు అని వేసుకుంటున్నావు అది రాంగ్ కానీ నువ్వు కావాలనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటున్నావు శత్రువులను దగ్గర చేసుకుంటున్నావు ఆ శత్రువులే నీకు మిత్రులు అవుతారు అనుకుంటున్నావు కానీ అదే మిత్రులు నీకు గుయ్యత అవుతారు ఇది మాత్రం పక్కా నేను చెప్తున్నాను కదా రెండోది క్యాప్టెన్లో డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు కదా ఇక్కడ సంజన తన పాత ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి దొంగతనం చేయడం ఇవన్నీ తన అలవాట్లు అవి మర్చిపోలేని అలవాట్లు కదా అది కామన్ అలవాట్లు తనని పెట్టుకుంది ఇంకో విషయం ఏంటి అంటే రేపు సాటర్డే సూపర్ కంటెంట్స్ వస్తాయి కావాలంటే మీరే చూడండి ఎంత బాగుంటుంది అంటే ఓజీ టీం కూడా వస్తుంది రేపు ఆర్ సండే ఓజీ టీం వస్తుంది అంటే
ఓజీ టీంలో డైరెక్టర్ వీళ్ళు, హీరోయిన్ వీళ్ళు వస్తున్నారు. ఇంకా రేపు అప్డేట్స్ కూడా నేను ఇస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉంటాయి, దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.